ఏటూరు నాగారంలో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు మృతుల్లో కీలక నేత బద్రు సహా దళ సభ్యులు, 2 AK-47 ఇతర ఆయుధాలు స్వాధీనం. అన్నంలో విషం పెట్టి చంపారని పౌర హక్కుల సంఘం నేతల ఆరోపణ. 33 ఏళ్ల కింద ఇదే చల్కాప అటవీ ప్రాంతంలో 7 పోలీసులను చంపిన మావోయిస్టులు. ఇక మరి 33 ఏళ్ల కింద ఇదే చల్పాక అటవీ ప్రాంతంలో 7 పోలీసులను చంపిరట. ఇక మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయిపోయింది, వీళ్ళు 7 మావోయిస్టులను చంపేసారు. రైట్, ఈ మావోయిస్టులు, ఈ అన్నలు, ఈ దళాలు, ఇక వీళ్ళంతా ఈ దళం ఇదంతా పెట్టుకొని వీళ్ళు ప్రజలను బాగు చేద్దామని, అంటే అవినీతిని అన్యాయాలను నిర్మూలిద్దామని చెప్పేసి వీళ్ళు ఒక విప్లవ మార్గాన్ని, అంటే ఇక అవసరమైతే చంపాలే కానీ సమానత్వాన్ని కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, పేదరికాన్ని నిర్మూలించడం కోసం కావచ్చు, ఇంకా ఈ రకరకాల మంచి పనులు చేయడం కోసం అవసరమైతే చంపాలే అధికారంలో ఉన్నోని అనే కాన్సెప్ట్ మీద వీళ్ళు గన్ను పట్టుకొని తుపాకీ పట్టుకొని అడవిలకు పోతారు. ఇది వీళ్ళ కాన్సెప్ట్, అది అందరికీ తెలిసిందే. ఇక మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుంది, ఎక్కడ వాళ్ళని చంపుతారో అని ముందే ప్రభుత్వమే ఇక పోలీసులను వీళ్ళని పంపించి మకామేసి ఎదురు దాడి చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఇక మావోయిస్టులకు కావచ్చు, అంటే ఈ అన్నలకు ఈ ప్రభుత్వం మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది, చిన్నది కాదు పెద్ద యుద్ధం జరుగుతుంది. సరే, ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రజలను బాగు చేయాలి, ఈ సమాజాన్ని మంచిగా ముందుకు నడపాలి, ఇక్కడ ఉన్న ఈ వ్యవస్థను డెవలప్ చేయాలి, ఇక్కడ ఉన్న పేదరికాన్ని కావచ్చు, అణచివేతను కావచ్చు, అన్యాయం కావచ్చు నిర్మూలించాలి. వీళ్ళ ఉద్దేశం కూడా ఏముంటుంది, అందరూ సమానంగా ఉండాలి, అందరి కడుపులకు గంతె పోవాలి, అందరికి గంతె ఆస్తులు ఉండాలి, అందరూ ఎదగాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్. సరే, కొంచెం అది అసంభవంగా ఉన్నా, అంటే మొత్తం 100 మంది ఒకే రీతిలో ఉండాలనేది అసాధ్యం అయినప్పటికీ కూడా వీళ్ళ ఎండ్ కూడా, వీళ్ళ చివరి ఆశయం ఏంటంటే అందరూ బాగుండాలి, ఈ సమాజం బాగుండాలనేది మావోయిస్టుల ఉద్దేశం, ఈ సమాజం బాగుండాలనేది ప్రభుత్వాల ఉద్దేశం. మరి మీ ఇద్దరి ఉద్దేశం ఒకటే అయినప్పుడు ఈ సంపుకునుడు కాల్చుకునుడు ఎందుకు? ఈ సంపుకునుడు కాల్చుకునుడు ఎందుకు? ఒక మాటకు, ఒక చర్చకు, ఒక కాంప్రమైజ్కు వచ్చి కొనసాగించవచ్చు. సరే, ఇంకొందరు ఏమంటారంటే అది అయ్యే పని కాదు, అది అసలు అవ్వదు, వాళ్ళు వినేటోళ్ళు కాదు, వీళ్ళు చెప్పేటోళ్ళు కూడా కాదు, వీళ్ళు చెప్పుకునే కర్మ వీళ్ళకే ఉంది, ఈయనే కర్మ వాళ్ళకే ఉందని ఇరు వర్గాల మధ్య ఒక పోటీ అయితే నడుస్తుంది. సరే, నేను ఇక్కడ ఎవరికి సపోర్ట్ కాకుండా న్యూట్రల్గా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నా, ఎంపీలను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ప్రధానమంత్రిని అడుగుతా ఉన్నా, ఈ దేశంలో అవినీతి అన్యాయం అనేది లేకపోతే, ఈ దేశంలో నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా, అవినీతి అన్యాయం అనేది లేకపోతే ఇసోంటి ఒక మావోయిస్టు పుడతాడా? దేశమంతా సస్యశ్యామలంగా నీతి నిజాయితీగా ఇక్కడ ఎవరైతే పబ్లిక్ సర్వెంట్లు ఉన్నారో, మీరు 10 పాలన చేస్తా అని పాలకులుగా పాలెగాలుగా మీరు కుర్చీలకు ఎక్కుతారో, మీరు నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఇసోంటి భద్రులు పుడతారా? పుట్టి ఇట్లా చచ్చిపోయే కర్మ వాళ్ళకు ఉంటుందా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. నీతి నిజాయితీ లేనప్పుడే కదా తిరుగుబాటు, కొట్లాట, విప్లవాలు ఇవన్నీ మొదలవుతాయి, ఇవన్నీ పుడతాయి. నువ్వు అందరినీ సాటిస్ఫై చేసినప్పుడు, నువ్వు అందరికీ సమన్యాయం చేసినప్పుడు ఇంకా ఏదో కోరుకునే అవసరం ఎవడికి ఉంటుంది? సరే, అవసరం ఉంటుందేమో, అది ఎప్పుడు డైరెక్ట్గా ఒక ఉత్తరంతోటో, ఒక పత్రికతోటో, లేకపోతే నీ దగ్గరికి నేరుగా నిన్ను కలిసి అడిగే అవసరమే ఉంటుంది తప్ప, అడవిలకు పోయి గన్ను పట్టుకొని తిరుగుబాటు చేసి పోరాటం చేసేంత కర్మ మాత్రం ఉండదు. జనాలకు అందాల్సిన ఫలాలన్నీ అందిస్తే అవి అందించక అన్యాయాలు చేసి, దోపిడీలు చేసి, వేల కోట్ల అక్రమాస్తులు కూడగట్టుకొని భూములు కబ్జాలు చేసి, పేదలను తొక్కేసి, గిరిజన బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు రేపులు చేయబడుతున్నా కూడా మొన్న దిల్సుఖ్ నగర్లో, ఈ యొక్క మలక్పేట దగ్గర దిల్సుఖ్ నగర్లో ఒక బాలిక గిరిజన బిడ్డ ఉరేసుకొని చనిపోయింది. ఇంతవరకు ఆ మిస్టరీ వీడలే. దాని వెనుక కారకుడికి సంబంధించి ఒక వివరాలు, ఒక డీటెయిల్ ఏది కూడా పోలీసులు బయట పెట్టలే. ఇంత అన్యాయం, ఇటువంటి అన్ని ఈ వ్యవస్థలో కొనసాగినప్పుడు గిట్లనే పుడతారు. వాళ్ళకు మీకు యుద్ధం, 30 ఏళ్ళ కింద వాళ్ళు చంపుతారు, మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత మీరు చంపుతారు. ఇవి సావు వార్తలు మేము వినాలి. మాకు వాళ్ళు చచ్చిపోవడం, మీరు చచ్చిపోవడం, ఒకరినొకరు చంపుకోవడం కాదు. ఈ సమాజానికి ఏం కావాలంటే అందరూ బాగుండాలి. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చేయాలి. నెలాఖరులు ఇంత జీతం తీసుకుంటున్నారో ఆ జీతంతో సరిపెట్టుకోవాలి. ఏ ఎమ్మెల్యే అయినా, నేను మళ్ళీ చెప్తున్నా, ఏ ఎమ్మెల్యే అయినా కేవలం, అంటే ఎక్సెప్ట్ గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళు తప్ప ఎవడైనా జీతం మీద కాకుండా
జీతానికి తప్ప ఇంకొక రూపాయికి ఆశపడకుండా పాలన చేస్తుండే ఈ వ్యవస్థల. వాళ్ళ గుండె మీద ఎట్టేసుకొని వాళ్ళ పిల్లల మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒట్టే చెప్పను. అగో అంత అవినీతికి పాల్పడ్డప్పుడు ఈ గీళ్ళకు గిసోంటి దారులు ఎంచుకుంటారు. మీరు అవినీతి చేయొద్దు, వీళ్ళ అడవులకు పోయి ఇటువంటి హింసా మార్గాలు కూడా ఎంచుకోవద్దు. అప్పుడే కదా ఈ సమాజం బాగున్నట్లయితది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.